నేర్చుకునే మనసు, దిద్దుకునే మనసు. రేయ్ ఇది దారి కాదు నాన్న, ఇదిరా పద్ధతి అంటే అలాగేనన్నా అని విధేయత చూపే మనసు. అక్కడ మంత్రి స్థాయి వ్యక్తి, ఎవరైనా నాకు నేర్పకపోతే నాకెట్ట తెలిసిద్దయ్యా అన్నాడు. అంత బుద్ధి కలిగిన సాత్వికులు ఎక్కడున్నారు? ఎంతమంది ఉన్నారు? అలా ఉన్న వాళ్ళందరూ ధన్యులు. వాళ్ళు చరిత్రలో నిలబడతారు. చరిత్రలో నిలబడతారు వాళ్ళు. దేవుని సన్నిధిలో నిలబడతారు వాళ్ళు. ధన్యుల చరిత్రలో నిలబడతారు వాళ్ళు. నేర్చుకునే మనసు కలిగిన వాళ్ళు, వినమ్రత, సాత్విక, మృదుత్వం, వినయం. అంతేకాదు వెంటనే దిద్దుకునే మైండ్, వెంటనే స్పందించే మైండ్. ఇదిగో నీకు రక్షణ అవసరమై ఉన్నది, ఇదిగో నువ్వు చదువుతున్నది యేసుక్రీస్తుని గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచి ముంచుట బాప్తిస్మం పొంది ఆయనను పూర్ణ హృదయంతో విశ్వసించిన వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడని ఫిలిప్పు చెప్పాడో లేదో, వెంటనే దాన్ని అమలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఏదన్నా ఒక మాట దేవుని నుండి వచ్చినప్పుడు, దైవజనుని నుండి వచ్చినప్పుడు వెంటనే దాన్ని అమలు చేయడానికి ఇష్టపడాలి. నేను పొద్దున్న చేస్తే 2 రోజుల దాకా చేయడు ఒకడు. అబ్బాయి ఫలానా పని చేయాలి, నువ్వు జాగ్రత్త అని నేను చెప్పాను అనుకో, 2 రోజుల తర్వాత చేసావంటే అది చేయలేదన్నయ్య, చేస్తానన్నయ్య అంటాడు. ఈడు సుంట నరసుంట, తొందరగా బాగుపడే రకంగా అది ఇది అనుకుంటా, నిజంగా అక్కడే కూర్చుంటాడు. తల గీకాడంటే ఆడే కూర్చుంటాడు. చురుకుతనం ఏంటంటే, ఇదిగో సువార్త అంటే అదిగో నీళ్ళు అన్నాడు అతడు. అదిగో అర్థమైందా? ఇదిగో సువార్త అంటే అదిగో, ఓకే ప్రభు, ఇదిగో నేను ఒప్పుకోండి, అదిగో నీళ్ళు అయ్యా అన్నాడు. వెంటనే స్పందించే మైండ్, వెంటనే కనెక్ట్ అయ్యే మైండ్. పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తున్నానయ్యా, ఇంకా నీకు అభ్యంతరం ఏందయ్యా? నేను సిద్ధపడ్డాను, నాకు బాప్తీసం ఈయటానికి నీకు అడ్డం ఏంటి? అదిగో నీళ్లు కూడా ఉన్నాయి, సిద్ధపడ్డ హృదయం ఉంది ఇక్కడ, ఇవ్వడానికి సిద్ధపడిన దైవజనుడు నువ్వు ఉన్నావు, ఇంకా ఆటంకం ఏంటి? ఫిలిప్ అన్నాడు, పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించినట్లయితే పొందొచ్చు అన్నాడు. ఆయన దైవ కుమారుడని నేను విశ్వసిస్తున్నాను. ఒప్పుకున్నాడు. మాటలు వెంటనే ఇటు వదిలిపెట్టడం కాదు. ఫిలిప్ ఏ మాటలు చెప్పాడు, ఆ మాటలు హృదయంలో తీసుకొని వెంటనే ఆయనకి చెప్పాడు తిరిగి. ఇక్కడ నేను బాప్తీసం గురించి చెబుతానా? నీళ్ళలో దించి అడుగుతాను, నేను ఎందుకు తీసుకుంటున్నా బాప్తీసం అని. ఎందుకు తీసుకునేది ఏముంది, మామూలుగా అది అదే ఏం బాధాబా ఏంది అంత కాదు. అదే అందరితో పాటు నేను కొంతమంది ఈ టైప్ వాళ్ళు. ఎందుకు అంటే ఏం విన్నాడో వెంటనే చెప్పేశాడు. ఆయన దైవ కుమారుడని పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తున్నాను, నా పాప విమోచకుడు, నా రక్షకుడు, నాకు నిత్య జీవం ఇస్తాడు, ఆయన రక్తంలో నా పాపాలు కడిగేసుకోవాలి, పరలోక రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలి, త్వరలో రాబోతున్నాడు నా ప్రభు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి 3వ నాడు సజీవుడై పునరుద్ధానుడై 3వ నాడు తిరిగి లేచాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన వంటి పరిపూర్ణుడు లేడు, ఆయన వలె పాపము లేనివాడు లేడు, ఆయన వలె పాపుల కోసం ప్రాణం పెట్టినోడు లేడు. ఈయనొక్కడే. అందుకే నేను ఆయనను విశ్వసించాను, ఆయన్ని హత్తుకుంటున్నాను. నాకు యేసు కావాలి. చక్క చెప్తే మైండ్ పోవాలి పాస్టర్ గారికి. బా అట్లా కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఉల్లాసంగా ఇస్తాడు బాప్తీసం. ఎందుకంటే బిడ్డ అన్ని తెలిసి. ఇట్లా చెప్పలేదనుకో, నేను ఈయన బాప్తీసం పొర్రపాటును కూడా ఈయన, నాకు తెలుసు, ఒడ్డుకు పంపిస్తా తెలుసుకున్నాక రా అని. ఎందుకంటే ఫిలిప్ నేర్పుతున్నాడు ఇక్కడ, పూర్ణ హృదయంతో విశ్వసించని వానికి, అంటే దాని విషయంలో అవగాహన లేని వారికి ఇవ్వకూడదు. పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించిన ఎడలా, దాని విషయంలో నీకు స్పష్టత ఉన్న ఎడలా, నువ్వు దాన్ని పొందవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా,
ఈ సంగతులు 5 రకాల విషయాలు ఆయనలో నేను మీకు చూపించాను. బాప్తిస్మం పొందాడు. పొందిన తర్వాత ఇంకొక 2 సంగతులు ఉన్నాయి. అవి కూడా మీరు గుర్తు రాసుకోండి, ఆయన గుర్తుపెట్టుకోండి, గుర్తు రాసుకోండి. ఇంకో 2 సంగతులు ఉన్నాయి. మొత్తం 7 సంగతులు చెప్తాను. మొత్తం ఇప్పుడు 5 చెప్పాను అతని గురించి. వాక్యం గురించి 4 సంగతులు చెప్పాను. ఆయన గురించి 5 విషయాలు చెప్పాను. సత్యాన్వేషి, రాజీ పడని వ్యక్తి, రిస్క్ చేసే వ్యక్తి, వినయము కలిగిన వాడు, వెంటనే స్పందిస్తాడు. ఏదన్నా చెబితే వెంటనే దిద్దుకుంటాడు, వెంటనే చేయటానికి ఇష్టపడతాడు. ఇప్పుడు చెబితే వారం రోజుల తర్వాత దిద్దుకునే రకం కాదు, వెంటనే స్పందించే హృదయం. అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే మంపుగాడు కాదు. అర్థమైందా? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు స్పందించేవాడు కాదు. ఎప్పటిదప్పుడే స్పీడ్ రియాక్షన్. 5. 6వ విషయం ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందిన తర్వాత తన త్రోవను ఎట్లా వెళ్ళాడని రాస్తుందో తెలుసా? సంతోషించుచు. ఎందుకు సంతోషపడ్డాడు? ఒక్కసారి ఊహించండి, ఎందుకు సంతోషపడ్డాడు? ఏమంటే 1 కోటి రూపాయలు దొరికినందుక? మనం సంతోషపడాలంటే బాగా డబ్బులు రావాలి, మనం సంతోషపడాలంటే ఉద్యోగం రావాలి, మనం సంతోషపడాలంటే గొడ్రాలు పిల్లల్ని కనాలి, మనం సంతోషపడాలంటే కేసు గెలవాలి, మనం సంతోషపడాలంటే విడాకుల పత్రాలకు పెట్టుకున్నాక అవి శాంక్షన్ కావాలి. దరిద్రం వదిలిపోయిందమ్మా, పీడ పోయిందని అప్పుడు సంతోషపడతారు కొంతమంది. ఇట్లాగా మనుషులు సంతోషపడే రకరకాల సంతోషాలు ఉంటాయి. మనుషుల సంతోషాలు. అతడు వేటిని బట్టి సంతోషపడలా. రక్షణ దొరికినందుకు రక్షణానందం పొందుతూ పోయాడు. రక్షణానందం, అదే రక్షణానందం, రక్షణ సంతోషం. ఎందుకు సంతోషం తెలుసా? ఏ ఆత్మరక్షణ కోసం వెతికాడో, ఏ ఆత్మ నిత్య జీవానికి చేరాలి, మోక్షానికి చేరాలని వెతికాడో, ఆ ఆత్మరక్షణ కార్యం జరిగిపోయింది. అబ్బా, ఇన్నాళ్ళ నా ఆశ ఫలించగదా, ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించగదా. ఆహా, ప్రభువా, నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి ప్రభువా. అవునా? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి క్రింద పడుట నేను చూచి తిని, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు జీవగ్రంథమందు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అన్నాడు. దయ్యాలు లోబడితే సంతోషమే కానీ నాయన, అంతకంటే గొప్ప సంతోషం అసలు మీరు నిత్య జీవానికి వారసులయ్యారు, అందుకు సంతోషపడండి అన్నాడు. లేకపోతే ఎక్కడికి పోతారు తెలుసా? ఆడికి పోకపోతే నరకానికి పోతారు. కానీ ఆడికి పోకుండా నిత్య జీవ గ్రంథంలో మీ పేరు రాయబడిన చూడు, అందుకు పండగ చేసుకుంటారా అని చెప్పాడు. అది అసలు సంతోషం. ఇప్పుడు చెప్పండి, డబ్బులు వచ్చినా స్తోత్రం, పెద్దగా చెప్పు. అప్పులు తీరిన స్తోత్రం, ఎక్కువైన స్తోత్రం. పిల్లలు పుట్టిన స్తోత్రం, స్వస్థత వచ్చిన స్తోత్రం. మరి సంతోషం దేనికి? యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము ఇందాక బడ నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. బా, నా అంతరంగం నాట్యం ఆడుతుంది. ఎందుకు తెలుసా? అప్పులు తీరినందుకో, ఉద్యోగం వచ్చినందుకో, పిల్లలు పుట్టినందుకో, పెళ్లి పెటాకులైనందుకో, లేకపోతే పెళ్లి అయినందుకో కాదు. రక్షణ దొరికింది నాకు. రక్షణ, నిత్య జీవానికి వారసుండయ్యాను, జ్యేష్ఠుల సంఘములో సభ్యత్వం పొందాను, నీతిమంతుల గ్రంథములో పేరు సంపాదించుకున్నాను, సభ్యురాలయ్యాను. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేదయ్యా
ఊహించలేనయ్యా ఈ భాగ్యము. నేను కూడా పాడుకున్నా ఊహించలేదయ్యా ఈ జీవితం. ఎందుకు పాడుకున్నా? నాకు ఆనందం, రక్షణ ఆనందం. చాలా అప్పుల్లో ఉన్నప్పుడే, చాలా సమస్యల్లో ఉన్నప్పుడే, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే, ఎన్నన్నా ఉండనే రక్షణ అయితే పొందాను, ఆయన వారసుని వారసురాలిని అయ్యాను, ఆ ఆనందం ఉండాలి. అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను అని ఉంది, కానీ ఏడుపు కొట్టు ముఖం వేసుకొని వెళ్ళాను అని లేదు. ఉందా? ఏముందాడా? అతడు సంతోషించుచు. ఈరోజు మీరు ఎట్టబోతారు? బాప్తిస్మాలు అయిపోయినాక ఎట్టబోతారు? సంతోషించుచు. లైవ్లో ఉన్నోళ్ళు కూడా, ఈరోజు ఈ వర్తమానం విన్నోళ్ళు, ఇక్కడ కూర్చున్నోళ్ళు అందరూ ఇది మొదలుకొని రక్షణను బట్టి ఏం చేస్తారు? కూర్చొని ఏడ్చుచు అనుందా? చెప్పో, సంతోషమే సంతోషమే. ఏంది చెప్పనా సఖ్యమైన అది ఈ సంతోషం. దేవునికి స్తోత్రం. సంతోషించుచు తన త్రోవను వెళ్ళి. దేన్ని బట్టి సంతోషించాడు? ఏదైతే పొందగోరాడు. అంటే అతను ఒక హోదాలో ఉన్నాడు, ఒక మంత్రి స్థాయి వ్యక్తి, డబ్బు మీద అధికారి, రాజ్యంలో జనాల నీరాజనాలు జేజేలు పొందే వ్యక్తి అయి ఉండి కూడా అతనికి సంతోషం లేదు. ఎందుకు? అన్నీ ఉన్నా ఆత్మ నరకానికి పోతే ప్రయోజనం ఏముంది? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏం ప్రయోజనమో, ఏం లాభం? ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో, ఆత్మ నిత్యజీవానికి నిర్ధారణ అయిపోయిందో, దేవుడు కార్యం చేశాడో, తన రక్షణ కార్యాన్ని చూశాడో, అబ్బా ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. కోటీశ్వర్లకు లేదా, రాజకీయ నాయకులకు లేదు, సినిమా యాక్టర్లకు లేదు, సెలబ్రిటీలకు లేదు, బ్రిటియర్లకు లేదు. నీకు దక్కింది, నీకు దక్కింది, నీకు దక్కిందా రక్షణ? యేసయ్యా నీ రక్తము చే. ఏమండి, ఎందుకు సంతోషించమంటానంటే ఒకటే, అరే నీ ఆత్మను రక్షించడానికి నీ కోసం ప్రాణం పెట్టిన వాడు నీకు భూమి మీద ఉన్న సమస్యలు తీర్చడా? ఏమండి, చచ్చిపోయేంత ప్రేమించినోడు, నీ ఆత్మని అక్కడికి సిద్ధపరిచినోడు, భూమి మీద నువ్వు బతికే 4 రోజులకి కావాల్సిన ఈడా. అంటే అన్నయ్య రక్షణ ఇస్తాడులే కానీ, రక్షణ ఇచ్చాడులే కానీ, మరి అంటే ఈ అప్పులు తీరతాయో లేవు, ఈ సమస్యలు పోతాయి, ఈ అంటే కొంచెం ప్రభువుకి కొంచెం అంటే ఈ బలహీనత కొంచెం తొందరగా తగ్గదంట అన్నయ్య. అందుకని ప్రభు పాపం ఇబ్బంది పడతాడేమోనమ్మా. మరి ఏమనుకోవాకండి, పిచ్చి మొహం వాళ్ళరా. దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు అన్నాడు పౌలు. తన ప్రియ కుమారుణ్ణే నీ కోసం ఇచ్చేసినోడు. ప్రియ కుమారుడు ఎక్కువ, నీ రోగం ఎక్కువ? ప్రియ కుమారుడు ఎక్కువ, నీ స్వస్థత ఎక్కువ? ఆయన ప్రియ కుమారుడు ఎక్కువ, నీ అప్పు తీర్చడం ఎక్కువ? అప్పు తీర్చడం ఎక్కువ. మరి అంత ప్రియకుమారుడు, ఎంత విలువైనోడు తండ్రికి, అంత ప్రియకుమారుణ్ణే ఇచ్చేసాడు నీకోసం. నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు తీసేయలేడా? ఆ సమస్యలు పరిష్కరించలేడా? ఆ అవమానాల్ని నాట్యంగా మార్చలేడా? ఆ కన్నీటిని సంతోషగానాలుగా మార్చలేడా? ఇన్ని చేసినోడు, ఇంత చేసినోడు నీకు ఇంక చేయలేడు? నీ విశ్వాసం సల్లంగా ఉండ. ఏం విశ్వాసం అమ్మ నీ విశ్వాసం? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందుకురా నువ్వు అంత సంతోషంగా ఉన్నావంటే, ఆయన ప్రియకుమారునే నా కోసం ఇచ్చి నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేసి నా శాశ్వత లైఫ్ని గురించి, నా శాశ్వత జీవితాన్ని గురించి అంత పని చేసినోడు 4 రోజులు దానికి సాయం చేయడు. ఈ 4 రోజులు ఏడుపుకు సాయం చేయడు. ఎంతమందికి నమ్మకం ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. ఉంటే చెప్పు, గట్టిగా చెప్పు.
అది మరి ఇది మనసులో తీసుకుంటే ఇంకేడుపు ఉంటుందా? ఇక దరిద్ర మొఖాలు ఉంటాయా మనకి? ఎట్టుంటాయి? కళ్ళలాడుతుంటాయి, తళ మెరిసిపోతుంటాయి ముఖాలు, ఏం పూసుకోపోయినా. దేవునికి స్తోత్రం. లోకస్తులు చూడండి, అన్ని పూసుకొని కూడా ఎడుతూనే తిరుగుతూ ఉంటారు. మనం ఏం పూసుకోపోయినా సరే ఆనందం. ఆయన అనాది ప్రణాళికలో మనం ఉన్నామండి. ఆయన అనాది ప్రణాళికలో మనం ఉన్నాం. ఎంత అదృష్టం, ఎంత సంతోషం. ఇది లేదు కొంతమందికి, ఈ భాగ్యం మనకు దొరికింది. ఈ ధన్యత కోసం ఎంత అగసాట్లు పడుతున్నారు. ఆ లోకంలో పోయి చూడండి, వాళ్ళు పాపం కాళ్ళకి చెప్పులు లేకుండా నెత్తి మీద బరువు వేసుకొని నానా బాధలు పడి ఎండకి కొండకి వాళ్ళు చలికి సల్ల ఎముకలు గురిగే చలికి వాళ్ళు పాటలు చూడండి. నేను కూడా పడ్డాను, అందుకని చెబుతున్నాను. నేను ఈ రక్షణానందం కోసం పడాల్సిన బాధలన్నీ పడ్డాను. ఎన్ని పడ్డారు, రక్షణ దొరకలా. ఏసే దగ్గరికి వచ్చాను, అన్ని ఫీట్లు ఏం చేయలే. మారు మనసు పొంది 2002 ఏప్రిల్ 17 ధన్యమైపోయింది. ఆ రోజు స్టార్ట్ అయింది సంతోషం. అకాయ్ ఈ రోజుకు పోలా, దినదినం ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కావట్లేదు. మరి ఏం చెప్పమంటారు? మరి చెప్పండి. నేను చెప్పేది వింటున్నావా, పక్కకు చూస్తున్నావా? చెప్పేది వింటున్నావా? ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ది ఏంటంటే, 6వది సంతోషిస్తూ వెళ్ళాడు. 7వది ఏంటంటే, స్పష్టంగా బైబిల్లో రాయించాడు ఆ మాట, వాళ్ళిద్దరూ మళ్ళా కలుసుకోలేదు అని. వాళ్ళిద్దరూ మళ్ళా కలుసుకోలేదు అని రాసింది. ఆ మాట అవసరమా? వారు మరి ఎన్నడూ కలుసుకోలేదు అనే మాట అవసరమా? ఎందుకు రాయించాడు? లేఖనంలో ఏ మాట అనవసరంగా రాయడు, మనకి పాఠం కోసం రాశాడు. అందులో ఏంటంటే, మరి ఎన్నడూ ఫిలిప్పు మళ్ళా ఆ మంత్రిని దర్శించకపోయినా తన విశ్వాసాన్ని కాపాడుకోవటమే కాకుండా ఐథియోపియాలో చాలా మందికి క్రీస్తు సాక్షిగా మారిపోయాడు. ఇంకైపోయింది. అర్థమైందా? అంటే పాపం తను మరి వేరే దేశంలో ఉంటాడు, అక్కడ తన బాధ్యతలు నెరవేర్చాలి. మళ్ళీ వచ్చి ఫిలిప్పును కలుసుకునే, బాగున్నారా, ఏం సంగతులు అని మంచి చెడ్డ అడిగే అవకాశాలు లేవు. ఒకవేళ ఆయన వచ్చినా ఆయన దొరకడు. ఎందుకంటే ఈయన ఒక దగ్గర ఉండే మనిషి కాదు ఈ ఫిలిప్పు. ఇక్కడ నుంచి అయిపోయి తనకు బాప్తిసం ఇచ్చాడు, ఒడ్డుకొచ్చాడు, అతనికి బాయి చెప్పాడు, ఆత్మచేత కొనిపోబడి ఆ జ్యోతిలో కనపడ్డాడు. అంటే మళ్ళీ వచ్చినా ఆయన దొరకడు. రెండవది, ఆయన మళ్ళీ పలకరించకపోయినా, మళ్ళా దర్శించకపోయినా, కొంతమంది విశ్వాసుల ఫీలింగ్, మనం ఆయన దగ్గరికి పోతున్నప్పుడు రాడయింది మన దగ్గరికి. అసలు అట్లా రాకపోతే ఎట్ట విశ్వాసులు ఎట్ట బలపడతారు? అసలు విశ్వాసులు దర్శించడా ఏంది మనం ఆయన దగ్గరికి వెళ్తుంటే? అక్కాయ్ ఆ మంత్రిని మళ్ళీ అసలు పట్టించుకోలేదు అక్కాయ్, దర్శించలేదు అక్కాయ్. కానీ ఆ మంత్రి చూసాక ఎంత పని చేశాడో, ఐథియోపియా మొత్తం ఒక ఉద్యమం వచ్చేటట్టు చేశాడు అక్కాయ్. అది అక్కాయ్ పట్టంటే అన్నాయ్. అది కొంతమందికి పొద్దస్తమానం దయట్రా, పొద్దస్తమానం పక్కనే ఉండి అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త అంటుంటే కూడా 30 సార్లు బళ్ళు ఎగుతుంటాడు, 30 సార్లు బళ్ళు ఎగిసి వస్తుంటాడు. ఏందయ్యా అట్టున్నావు? ఏందయ్యా? ఏందిరా నాయనా? తేడా పడ్డానన్నా, పనికిరానన్నా నేను యేసుప్రభుకి. ఏం తేడా పడ్డావు? లేదన్నా. మళ్ళా ఛార్జింగ్ చేయాలా? ఏం కాదులే అయ్యా, అయ్యా సరే ఒకరోజు ఉపవాసం ఉండి సరి చేసుకోయ్యా, ఇంక చేయవాకయ్యా, పాపం చేయవాకయ్యా, వద్దయ్యా, ప్రాణం పెట్టాడు కదయ్యా, మళ్ళీ ఎందుకయ్యా ఆయన బాధ పెడతావు, వద్దయ్యా. నేను కూడా అదే బాధపడుతున్నాను. ఆ ఫీలింగ్ చూసి అబ్బా ఈ దెబ్బతో ఇక ఈ బిడ్డ మామూలుగా నిలబడ్డా అనుకుంటాం. మళ్ళీ 3 రోజులకు వస్తాడు అదే స్టిల్తో. మళ్ళీ వింటున్నావా? ఎన్ని రోజులకు వస్తాడు? మళ్ళీ 3వ రోజుకి మళ్ళీ వచ్చి ఏందయ్యా?
ఏందయ్యా ఇక వాడి తలగా ఉంచినప్పుడు అర్థమైపోయింది వీడు మళ్ళీ ఏదో చేసి వచ్చాడు దరిద్రుడని. పక్క నుండి వెంట ఉండి 30 సార్లు వచ్చి సగ చేసి చక్క చేసి అట్ట చేసి ఇట్ట చేసి ఇది చేస్తే వీడు 30 సార్లు పడుతున్నాడు. 30 సార్లు పడుతుంది. అరే బాప్తీసం ఇచ్చాడు, అట్ట వదిలాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కలుసుకోవాలా, మళ్ళీ పట్టించుకోవాలా, అలా అప్పచెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ ఏం కార్యం చేసింది, ఏం కార్యం జరిగింది? ఇప్పుడు మీరు నెట్లో సెర్చ్ చేయండి, ఐథియోపియా దేశం ఏ దేశమో చూడండి. క్రిస్టియానిటీ ఐథియోపియాలో అంటే ఇథియోపియాలో 67% ఉంది ఇప్పుడు. 4 రోజులు సహవాసానికి ఎడమైతే పోయి లోకంలో కలిసిపోతూ ఉంటాను. దూరమైన శాలేమన్న నీకు కలిసినా కలవకపోయినా ఇప్పుడు నీకు ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా నేను కలవకపోయినా లైవ్ ద్వారా వాక్యాలు విని ప్రోత్సహించబడే ఛాన్స్ నీకు దేవుడు ఇచ్చాడు. నేను ఇక్కడ అందకపోయినా లైవ్ ద్వారా అయినా సరే వాక్యం ఫాలో అవుతూ నువ్వు నిలబడాలి, నువ్వు ఛార్జ్ అవ్వాలి, అనేక మందిని ఛార్జ్ చేయాలి. రక్షణలో విశ్వాసంలో నిలిచి ఉండాలి. ఎన్ని శోధనలైనా, ఎంతమంది లోకస్తుల మధ్య నువ్వు ఉన్నా నువ్వు చెడకూడదు. నీ భక్తి, నీ ఆత్మీయత ఎక్కువ అవ్వాలి కానీ చెడిపోకూడదు. మంత్రి గారికి చెడిపోలా, ఐథియోపియా మంత్రికి చెడిపోలా. బాప్తీసం పొందాడు, వెళ్ళాడు, ఇక తగలబెట్టడం మొదలు పెట్టాడు ఉజ్జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఉండాల్సిన పట్టు. ఆ టైపులో కానీ దేవునికి కనెక్ట్ అయ్యారనుకో మీరు, ఇక నాకు దిగులే ఉండదు. రోజు ఇంకా పండుగ చేసుకుంటా. దేవుడి దేవాల చాలామంది అట్టంటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు. నాకు ముందే ప్రామిస్ చేశాడులే, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేస్తాను, అలుపులుగా గనులుగా చేస్తాను అన్నాడు. మంచి పాత్రలను ఇచ్చాడు నాకు, సోదరులు కాదులే. దేవుడి దేవల్ల దేవునికి స్తోత్రం. చురుకైన వాళ్ళని ఇచ్చాడు. ఏమండి 67% మంది క్రైస్తవులు ఆనాడున్నారా? మంత్రి గారు పోయాడు, మొత్తం ఒక దారి అయ్యారు. చిన్నగా ఒక్కొక్కరు చెప్పుకుంటా దేవుని కృపను బట్టి ఎంతమందిని దేవుని వైపు తిప్పాడో అది చెప్పబడలేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, మళ్ళీ ఫిలిప్ అతన్ని కలుసుకోకపోయినా తన భక్తిని మాత్రం పాడు చేసుకోవాలా, తన ఆత్మీయతను మాత్రం పాడు చేసుకోవాలా, తన విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవాలా. కొంతమందికి పక్క నుండి ఎంత ఛార్జ్ చేసినా సరే దిగిపోతూ ఉంటారు. కానీ అతనికి ఒక్కసారి ఛార్జ్ అయింది, సచ్చిందాక వదిలిపెట్టలా. ఈరోజు మీకు బాప్తీసం ఇవ్వబోతున్నాను, రక్షణ పొందబోతున్నారు. బాప్తీసం ఇచ్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు మీకోసం ప్రార్థన చేసి పంపిస్తాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెనకడుగు పడకూడదు. వెనకడుగు పడకూడదు. చచ్చిపోయేంత వరకు నేను మళ్ళా కలిసినా కలవపోయినా క్రీస్తునందు విశ్వాసములో స్థిరముగా నిలిచి ఉండాలి.